హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అప్పు క్రియేటివ్ వీడియోస్. ఈరోజు మన ఛానల్లో వచ్చి వీడియో మా ఇంటి పని అనమాట. మా ఇంటి పని అయితే స్టార్ట్ చేస్తారు. అంటే వంటగది మాకు రేకుల షెడ్ ఉండేదన్నమాట. రేకులు తీసేసి స్లాబ్ అయితే వేయడానికి రెడీ అయ్యాం మేము. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, ఇప్పుడు కుదిరిందనమాట. అందుకని చెప్పి వంటగదిలో సామాను మొత్తం హాల్లోకి అలానే బెడ్రూమ్లోకి షిఫ్టింగ్ చేసామన్నమాట. చూడండి, వంట హాల్లో చేసుకోవాల్సి వచ్చింది, కానీ పర్లేదులేండి. ముందు బాగుండాలంటే కొంచెం ఇబ్బంది పడాలి కదా. ఓకే, కొన్ని రోజులు ఇబ్బంది అయినా పర్వాలేదు. మనకి ఇప్పుడైతే రెడీ అయిపోయింది. ఇంకా కొంచెం పని అయితే ఉంది, ఆ పని అవ్వాలి. పెయింటింగ్ పని ఉంది. పెయింటింగ్లు అయిపోయాక నేను మళ్ళీ మీకు వీడియో తీసి పెడతాను. అసలు ఎలా జరిగింది ఏంటన్నది మీకు చిన్న బిట్లో అయితే చెప్పగలను. ఇది సెంటరింగ్ అనమాట. సండే ఆ రోజే సెంటరింగ్ పెట్టేశారు. ఇంకా ఓట్లు కడతారు కదా స్లాబ్ వేయడానికి పైన, అది కూడా చేస్తారు. ఇంకా ఆ రోజే నైట్ స్లాబ్ కూడా వేసేసారనమాట. అంటే పెద్దది కాదు కదా స్లాబ్, చిన్న బిట్ కదా వంటగది మాత్రం. అలానే మెట్లు ల్యాండింగ్, మా మెట్లు ల్యాండింగ్ వచ్చేసి మా ఇంట్లోంచి మెట్లు అనమాట. చాలా బాగుంది. రెడీ అయిపోయిన తర్వాత వీడియో మళ్ళీ తీసి పెడతాను. ఇది స్టార్టింగ్ అనమాట, హాల్ నుంచి. చాలా చాలా బాగా ఉంది. అలా నేను చాలా హ్యాపీ అనమాట. ఎప్పటి నుంచో నాకు సొంత మేడ ఉండాలని కల. నాకంటే చిన్న ఇల్లు అయినా పర్లేదు, కానీ సొంత మేడ ఉంటే చాలా హ్యాపీ అనమాట. ట్యాప్ వేయడం అన్నీ అయిపోయినాయి. మా ఇంటి ముందు ఇది సెంటరింగ్ స్లాబ్ వేసిన తర్వాత వెంటనే మా హస్బెండ్ వాళ్ళు పని త్వరగా కానిచ్చేసారు అనమాట. గోళ్ళు కట్టేయడం, టైల్స్ వేసేయడం. అలానే బయట బుద్ధుడు బొమ్మ చూశారు కదా, అది రెడీమేడ్ కట్ట కాదు, వాళ్ళే వచ్చి డైరెక్ట్గా మన ముందే వేస్తున్నారనమాట. ముందు సిమెంట్తో వేసారు, మళ్ళీ తర్వాత వేరే అలా చేస్తున్నారనమాట. అలానే ఇది కిచెన్. బిఫోర్ ఆఫ్టర్ మీకు తర్వాత నేను పెడతాను ఫోటో, ఓకేనా ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇంకా బిల్లలు అవి అంటించాలి. టైల్స్ కూడా మొన్నే వేసారు. బరువు అంటే అది టైల్స్ లేకుండా అలా బరువు పెట్టారనమాట. బుద్ధుడు బొమ్మ ఇంకా అవ్వలేదు, అప్పుడే చేస్తున్నారు. దానితో వారిస్తాం మేము పని అయితే స్టార్ట్ చేస్తాం. మా ఇంటి గుమ్మం ఇదైతే చాలా బెటర్, ఎందుకంటే ముందు చాలా చిన్నగా ఉండేది. ఇదేంటి పాలు పొంగిచ్చేస్తున్నాం మేము, ఎందుకంటే ఆ రోజు తొలేకదేసి ఇంకా నా బర్త్డే అనమాట. అందుకని చెప్పి పాలైతే పొంగించేసాము. చాలా చాలా బాగా జరిగింది అంతా. మీరు కూడా నా వీడియోస్ చూసేయండి. చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు పార్ట్ 2 కూడా నేను పెడతాను మొత్తం రెడీ అయిన తర్వాత. చూడండి పాలు ఎంత బాగా పొంగుతున్నాయో. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మనం మళ్ళీ కలిసేద్దాం. అంతవరకు నా వీడియోస్ని మీరు చూస్తున్నానండి. అలానే చిన్న లైక్ కూడా ఇచ్చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ మరికొంతమందికి చేరే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒక మంచి కామెంట్ కోసం నేను వెయిటింగ్ చేస్తాను, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మరొక వీడియోతో మళ్ళీ